చూడండి, ఏంటి ప్లేట్ తిప్పుతా ఉంది అనుకుంటున్నారా? వేడి వేడిగా కారపూస చేసామండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు రేతి కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళైతే మరింత ముందుకైతే వెళ్తుందండి. ఇవాళ అయితే ఒక స్నాక్ ఐటమ్తో వచ్చానండి. అదే అండి, శనగపిండితో కారం పూస చేస్తారు కదా, అదైతే చేస్తున్నా అండి. ఫస్ట్ టైం చేస్తున్నా, యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేస్తున్నా అండి. ఎంత బాగా వస్తాయో ఏంటో అనేది మీరే చెప్పాలి. పదండి ప్రాసెస్లోకి వెళ్ళి. శనగపిండి అండి, ఇదైతే ఒక 2 కప్పులు తీసుకోవాలి. అలానే ఒక 1/2 కప్పు రైస్ ఫ్లోర్ అండి, ఇది బియ్యం పిండి. అలానే కొద్దిగా వాము, ఇదైతే జీర్ణం బాగా అయ్యేలాగా చేస్తుంది. శనగపిండి అంటే గ్యాస్ అంటారు కదా, దీనికైతే సరిపోతుంది ఇది వేస్తే. అలానే జీలకర్ర, ఉప్పు తగినంత, కారం కూడా కొద్దిగా వేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే శనగపిండి వేసుకుంటున్నాము. ఇంకో 1/2 కప్ వరకు వేసుకున్నామండి. చూడండి, 1.5 కప్పు శనగపిండి వేసాను. ఇదైతే 1/2 కప్ అయితే వేస్తున్నాను అండి. ఈ బియ్యపిండి వేయడం వల్ల కారపూస అనేది బాగా గట్టిగా, చాలా కరకరలాడేలా ఉంటాయండి. అంత టేస్టీగా ఉంటాయి, చాలా బాగా చేసుకోవచ్చు కూడా. చూడండి, ఇందులో తగినంత ఉప్పు, చూడండి దీనికి సరిపడే ఉప్పు, అలానే వాము, కొద్దిగా జీలకర్ర మొత్తం అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. అలానే వేడి నూనె అండి, ఇది కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి చూడండి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, టేస్ట్కి తగ్గట్టు కారం కూడా కొద్దిగా అయితే వేస్తున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే కారపూస. ఈవినింగ్ టైం స్నాక్గా పెట్టచ్చు. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టంగా తింటారండి చేసి పెట్టామంటే. ఇప్పుడైతే గోరువెచ్చని వాటర్ అయితే తీసుకొని కలిపేసుకోవాలి. చూడండి, ఇదైతే మెత్తగా కలుపుకోవాలి. కొద్దిగా కారం పూస చేసుకోవడం చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కనుక చేశారంటే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కనుక చేసి పెట్టారంటే మనకు కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు. చూడండి, ఇలా సాఫ్ట్గా అయితే పిండి అయితే తడిపేసి పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ కలిపేసుకోవాలి. మెత్తగా తడుపుకోవాలి, అప్పుడే చాలా బాగా వస్తాయండి కారం పూస. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ పెట్టామంటే ఆయిల్ వేడి చేసుకున్నాక వేసుకోవడం. చూడండి, ఇదైతే చక్లీల పావు అంటారు కదా, ఇప్పుడు ఇందులో ఈ బిల్ అయితే వేసేస్తున్నాము. ఇప్పుడైతే కారం పూస చేసుకోవడానికి ఈ బిల్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని పిండి ముద్ద ఇందులో వేసుకొని అయితే చేసేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి, క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి, అలానే ఫెస్టివల్ వ్లాగ్స్ ఉన్నాయండి. చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది తీసేసుకొని ఇదైతే చిన్న ముద్దలా చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇలా పొడువుగా చేసుకొని ఇందులో వేసుకోవడం. 2 సార్లకైతే అవుతుందండి, చాలు. ఇప్పుడైతే చూసుకుంటాం ఒకసారి.
ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసి ఒక కళాయి అయితే పెట్టాను. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే వేసుకున్నా. ఇదైతే వేడి అవ్వనివ్వాలి కొద్దిసేపు. చూడండి, ఇలా ఆయిల్లో ఒక్కసారి ఇలా వేసారంటే మొత్తం వేడి ఉంటుంది. చూడండి, మనం ఎలా వేస్తే అలా ఆ షేప్లో అయితే వచ్చేస్తుంది. కారం పూస అయితే రెడీ. ఇలానే ఇలా వేసేసుకోవాలి. ఇంకొకటి వేస్తాం. చూడండి, ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా వేసేసుకోవచ్చు. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా ఒకసారి ఇలా తిప్పేసుకుంటే కరకరలాడే కారపూస అయితే రెడీ. చూడండి, చిన్న మంట మీద పెట్టేసి ఇలా తీసేసుకోవాలి. చూడండి, మనకి ఏ షేప్లో కావాలంటే రౌండ్గా వచ్చేస్తాయి. ఒకసారి ఇలా వేసుకున్నామంటే ఒక్కొక్క ఇట్లా పడుతూనే ఉంటుందండి. మనము తీసేసుకోవాలి. మంట మీద పెట్టుకొని అయితే కాల్ చేసుకోవాలండి. కరకరలాడే కారపూస అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇంకొకటి అయితే చూపిస్తుంది. ఒకసారి ఇది తిప్పేసి ఒక్కసారికే కాలిపోతాయండి. మనము చూడండి, ఇలా అయితే చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. స్నాక్స్ ఐటెం లాగా సాయంత్రం పూట అట్లా ఒక్కొక్కటి వేయండి. చూడండి, ఇలా ఇవన్నీ అయితే ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కారపూసనైతే ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాము. చూడండి, ఎంత కరకరలాడేగా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయండి. అంత బాగా వచ్చాయి. చూడండి, క్రంచీగా ఉన్నాయి. చూడండి, ఇలా అంటే విరిగిపోతున్నాయి. చూసారా, చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, వేడి వేడిగా కారపూస అయితే రెడీ. కరకరలాడే కారపూస అయితే రెడీ అండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి. స్కిప్ చేయకుండా చూస్తేనే కదండి అంత ప్రాసెస్ ఎలా చేసామనేది తెలుస్తుంది. కాబట్టి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.